టిఫా స్కాన్ అబ్నార్మల్ అంటే ఏం చేయాలి మ్యామ్? టిఫా స్కాన్ అబ్నార్మల్ అని చెప్పని రేడియాలజిస్ట్ చెప్పిన తర్వాత దానికి గ్రేడింగ్ ఉంటుందన్నమాట. ఆ అబ్నార్మాలిటీని సివియర్, మోడరేట్, మైల్డ్ కింద డివైడ్ చేస్తాం. సివియర్ కేసెస్లో ఏమవుతుంది అని అంటే ఇంకా అసలు దానికి కంపాటబిలిటీ ఉండదు లైఫ్, అంటే అది బ్రతకదు, లేకపోతే ఒకవేళ నా బ్రతికినా కూడా కొంచెం డిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది. సో అలాంటివి సివియర్ లీదల్ కేసెస్ అంటారు. సో దానికి మాత్రం కంపల్సరీగా టర్మినేట్ చేయించుకోవాలి, అంటే అబార్షన్ చేయించుకోవాలి. ఇట్లా మోడరేట్గా ఉన్న కేసులు మాత్రం దాంట్లో కూడా మళ్ళీ మదర్ చాయిస్, పేరెంట్స్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చేతులు కాళ్ళు సగమే ఫామ్ అయి ఉంటాయి. సో అది సివియర్కి మోడరేట్కి మధ్యలో వస్తుంది అనమాట. మనం చెప్పలేము అది ఎట్లా ఉండబోతుంది అనేది. బట్ స్టిల్ దట్స్ ఓకే, పర్లేదు, నేను చూసుకోగలను అని పేరెంట్స్ అనిపిస్తే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. లేదు టాప్ టు బాటమ్ కంపల్సరీగా బేబీ బాగుండాలి అని అంటే మాత్రం వాళ్ళు టెర్మినేట్ చేసుకుంటారు. మైల్డ్ కేసెస్ లైక్ గ్రహణం అనేది ఈ మైల్డ్కి మోడరేట్కి మధ్యలో వస్తుంది మళ్ళీ. బికాజ్ గ్రహణంతో పాటు లోపల అంగిట్లో కూడా కొంతమందికి హోల్ ఉంటుంది. సో అది కరెక్షన్ చేయించుకొని మామూలు నార్మల్గా చేయటం నార్మల్ అనమాట. సో అలాంటి మైల్డ్ కేసెస్తో పెద్దంత ప్రాబ్లం ఉండదు. మ్యామ్ భయపడాలా లేకపోతే లేదా? భయపడాలా అంటే అసలు ఏ స్కాన్ చేయించుకోలేదు అంటే మాత్రం డెఫినెట్లీ భయపడాలి. ఎందుకంటే అసలు బేబీ వచ్చేంత వరకు కూడా మనకి ఎలా ఉంటుంది అనేది తెలియదు. చిన్న గ్రహణంతో పుడతారు, వాళ్ళకి వచ్చిన తర్వాత సర్జరీ అవుతుంది, బాగానే ఉంటుంది. కానీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉండి, లేకపోతే హార్ట్లో ప్రాబ్లం ఉండి, మేజర్ ఆర్గన్స్లో ప్రాబ్లం ఉంటే మాత్రం వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అవి చనిపోతే చాలా ఇబ్బంది కదా. సో ఆబ్వియస్లీ కొంచెం భయపడాలి.